ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడుతుందట. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది కూడా. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలో ప్రత్యక్షం అవుతుందట. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎత్తైన హిమగిరిలో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు, మనసుకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. మహిమగల ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళారా? ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలిని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజ్లీ మహాదేవ్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. బిజ్లీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఆ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. ఫలితంగా శివలింగం